నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ యాంకర్ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మడుగుల శివప్రసాద్ గురూజీ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మధ్య కాలంలో హిజ్రాల దాడులు చాలా ఎక్కువగా అయిపోయాయి. రీసెంట్గా ఒక న్యూస్ అయితే విన్నాము. గృహప్రవేశం సందర్భంగా యజమాని తల పగలగొట్టారు ఈ హిజ్రాలు. అంటే వాళ్ళిచ్చే ఆశీర్వాదంతో మోక్షం కలుగుతుంది అంటే అలా డబ్బులు లాక్కొని తీసుకుని ఇచ్చే ఆశీర్వాదం పనికొస్తుందంటారా? అసలు వాళ్ళ ఆశీర్వాదం నిజమే అంటారా? అంటే కొంతమంది డూప్లికేట్ హిజ్రాలు కూడా ఉంటారు. ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని తెలియదు, కానీ వాళ్ళ ఆశీర్వాదం నిజమే అంటారా గురువుగారు? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, హిజ్రాలు ఏదో డూప్లికేట్ వాళ్ళు ఉంటారు అంటే ప్రతి వ్యవస్థలోనూ ఉత్తములు ఉంటారు. ఏదో కొంతమంది వేరే అనాలోచితంగా ఇదేదో బాగుంది కదా అనుకునేటువంటి వేషధారణలు చేసుకునే వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా హిజ్రాలు అంటే ఏమిటి అంటే మనకు వాళ్ళు ఎవరో కాదు, స్వయముగా సహజముగా పుట్టుకతో వాళ్ళు స్త్రీలు కాక అట్లా పురుషత్వము కాక జన్మించినటువంటి వాళ్ళు మనం హిజ్రాలు అంటున్నాం. పుట్టుకతో అలా వచ్చినటువంటి వాళ్ళని మనం ఎప్పుడూ కూడా తక్కువగా చూపుతో చూడరాదు. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఆ రూపము రావటము కూడా ఒక యోగమే. హిజ్రాలకు ఆ రూపము రావటము యోగమని ఏ విధంగా చెప్తున్నారు అని అనుకోవచ్చు. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిస్తే హిజ్రాలు, అర్ధనారీశ్వరుడు అని మనం చెప్తున్నాం. ఎందుకు? సగం పురుషత్వము సగం స్త్రీత్వం. పురుషుడు పురుషుడుగా ఉన్నప్పుడు పురుషుడు చేయవలసినటువంటి పనులు చేస్తాడు. స్త్రీ స్త్రీగా వేరుగా ఉన్నప్పుడు కదా పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు వేరుగా ఉన్నప్పుడు మనకు జగన్మాత జగత్పిత వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పుకుంటాం. మరి అర్ధనారీశ్వరుడు అని మనము ప్రతి చోట మనము శివలింగానికి పూజ చేస్తున్న కారణం దేనికి అంటే పాణమట్టము అమ్మవారు, పైన లింగము శివుడు, వాళ్ళు వేరు కాదు అని. ఇద్దరికీ కలిపి చేస్తూ ఉండేటువంటి సాంప్రదాయం మనకున్నప్పుడు ఈ హిజ్రాలు అనేటువంటి వాళ్ళు, నిజమైనటువంటి హిజ్రాలు అనేటువంటి వాళ్ళు పుట్టుకతో వాళ్ళు ఈ హిజ్రా ఇదిలో పుట్టినటువంటి వాళ్ళు నిజంగా కూడా పార్వతీ పరమేశ్వరులతో సమానము, అర్ధనారీశ్వరుడిలాగా మనము చూడాల్సినటువంటి అవసరము ఉన్నది. అందుకనే వాళ్ళ యొక్క ఇది మనకు ఫలిస్తుంది అని వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిండేటువంటిది ఏమిటి? నిజమైనటువంటి వాళ్ళు అంటే నేను ఇందాక చెప్పాను, పురుషుడు పురుషుడుగా ఉంటే పురుషుడు పని చేసుకుంటారు, ఏదో ఒకటి ఉద్యోగం పురుష లక్షణం అన్నాడు కాబట్టి. స్త్రీ స్త్రీగా ఉంటే ఇంకొకరిని వివాహం చేసుకుని ఆమె ఇంటిని నడిపి జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ రెండూ లేకోకుండా అటు చేసుకోలేక ఇటు చేసుకోలేక దైవానుగ్రహంతో ఈ విధంగా పుట్టినటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇది వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఇది అని ఏర్పాటు చెయ్యలేక, ప్రభుత్వాలు కూడా వాళ్ళకి ఏమీ కల్పించలేక, వ్యక్తులు కూడా వాళ్ళను చిన్నచూపు చూస్తూ ఈ విధంగా అయినారు కదా అనేటువంటి భావనతో చిన్నచూపు చూస్తూ ఉండేటువంటి దాని వలన అనాది నుంచి చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక నిరాదరణకు గురై ఇబ్బందులు పడినటువంటి సన్నివేశాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఏదో వాళ్లకు ఇదితో కొంచెం అందరినీ అడగటము చేయటము, వాళ్లకు ఇస్తే పరమ సంతోషముగా ఐశ్వర్యవంతులైన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? మాకు వీళ్ళు చేసినారు కదా అని పూర్తిగా సంతృప్తి చెందినటువంటి వాళ్ళు. మనము ఇచ్చేదాంతో ఏదిస్తే దాంతో నిజంగా సంతృప్తి చెందినారంటే వాళ్ళు ఆ సంతృప్తి చెందినటువంటి వాళ్ళ వల్ల అంటే మనము శివలింగానికి ఏదైతే మనము అభిషేకము చేస్తే పార్వతీ పరమేశ్వరులు సంతృప్తి చెందుతారో
అలా సంతృప్తి చెందినటువంటి వాళ్ళ మనస్సు సంతృప్తి చెందినప్పుడు మనకు ఇటువంటి ఇక్కడ ఉండేటువంటి వాడు ఇచ్చినటువంటి వాడు కటిక పేదరికములో ఉండి రూపాయి ఇచ్చినా అంతంత మాత్రమే ఉండి రూపాయి ఇచ్చినా వీళ్ళు ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. ఓకే. ఉన్నారు అలా అయిన వాళ్ళు. అందుకనే వాళ్ళను దూషించరాదు. పార్వతీ పరమేశ్వరులను దూషించినట్టే వాళ్ళను దూషిస్తే అనేటువంటి భావనతో వాళ్ళని ఏమీ అనకుండా, తక్కువ భావనతో లోపల మనస్సులో కూడా తిట్టుకోకుండా వాళ్ళను నువ్వు అతిగా గౌరవించకపోయినా పర్వాలేదు. పరమేశ్వరుడు ఏం కోరుకుంటున్నారు? పార్వతీ పరమేశ్వరులు లింగం ఏం కోరుకుంటున్నది? ఒక చెంబు నీళ్లు కోరుకుంటున్నది, ఇంత విభూది కోరుకుంటున్నది, అంతా సమానము అని చెప్పబడేటువంటిది. అటువంటి చెప్పబడేటువంటి వాళ్ళను మనల్ని సమానముగా చూడలేకపోతున్నాం. మనుషులను మనుషుల్లాగా చూస్తే సంతోషం కదా. అలా చూడలేని వ్యవస్థలో ఉండేటందుకు వాళ్ళు బాధపడుతున్నారు. అయితే దీంట్లో నేను ఇప్పుడు ఇంతసేపు చెప్తున్నది నిజముగా పుట్టుకతో ఉండి ఇబ్బంది పడినటువంటి వాళ్ళ గురించి. కొంతమంది ప్రతి వ్యవస్థలోనూ ఉన్నట్టుగానే వాళ్ళల్లో కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి వాళ్లకు చెడ్డ పేరు తెచ్చేటువంటి వాళ్ళు. సమాజంలో ఎలా అయితే మంచి పేరు పెట్టుకొని దుర్మార్గము చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళను మాత్రము మనము పక్కకు పెట్టి, కానీ నిజమైనటువంటి వాళ్ళనైతే మనము వాళ్ళను కించపరచరాదు అనేటువంటిదైతే ఉండాలి కదా. ఓకే. ఎలా తెలుస్తుంది గురువు గారు మనకు? వాళ్ళు వేరు వీళ్ళు వేరు తెలుసు, వాళ్ళ ప్రవర్తనే తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా చెప్తున్నారు కదా టీవీల్లో, ఒక ఇబ్బంది జరిగినప్పుడు అలా చేయడం తప్పేనండి, మా వాళ్ళు చెయ్యకూడదు, వాళ్ళు వీళ్ళు కాదు, ఇలా కొంతమంది తయారవుతున్నారు, ఇలా వస్తున్నారు అని వాళ్ళే చెబుతున్నారు. అది వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. నిజం అనేటువంటిది ఎప్పటికైనా నిలకడగా ఉండి ఎప్పటికైనా తెలుస్తుంది. అబద్ధం అనేటువంటిది ఒక అలజడి సృష్టించి కొంతకాలం ఉండి వెళ్ళిపోవాల్సిందే ఎప్పుడూ కూడా. అందువలన హిజ్రాలను ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వర స్వరూపముగానే భావించాలి. వాళ్లను మనం ఎప్పుడూ కూడా నోటి వెంట తిట్టరాదు. మనకు చేతనైనటువంటిది ఒకటి ఉంటి, ఒక రూపాయి ఇస్తే ఇచ్చిన దాంతో వాళ్ళు నిజంగా తృప్తి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఇస్తే తృప్తి చెందుతున్నారో అడుగుతారండి. అడగడంలో తప్పు లేదు, అడగవచ్చును. కానీ ఇదిగోనైనా అనిస్తే వాళ్ళు కూడా గ్రహించి సంతృప్తి చెందాలి. ఇంత ఇస్తేనే అంత ఇస్తేనే అని డిమాండ్. భగవంతుడు నాకు ఇంత చేస్తేనే అంత చేస్తేనే అని చెప్పలేదు. నువ్వు ఎంతెంత మాత్రము చేస్తే అంతంత మాత్రమే నేను పలుకుతా అన్నాడు. ఇంతే చేయండి అని చెప్పలేదు భగవంతుడు. ఇన్ని లీటర్లే పాలు పోయండి, ఇన్ని లీటర్లే చేయండి అని ఎక్కడా చెప్పలేదు. మనకు శక్తి అనుసారము. అందుకే మనము ఏటికి పాత్ర ఎంత తీసుకువెళతామో అంతే నీళ్లు వస్తాయి. మనము ఎంత పుణ్యము సంపాదించుకుంటామో అంత పుణ్యమే ఫలం వస్తుంది తప్ప తక్కువ చేసి ఎక్కువ కావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా. అందువలన నిజమైనటువంటి హిజ్రాలు నిజంగా, ఎందుకంటే వాళ్ళకు ఆ పుట్టుక ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే తండ్రి తల్లిలో లోపం లేకపోతేనే కదా వీళ్ళ పుట్టుక అనేది జరిగి ఉంటుంది. పుట్టడంలో తేడా రావచ్చు కానీ పుట్టుక వాస్తవం. పుట్టారు, పుట్టినప్పుడు వాళ్ళు నిజంగా మళ్ళీ జన్మంటూ మనం ఉపయోగపడేటువంటి జన్మ చేసుకోవాలి అన్నప్పుడు ఈ జన్మలో మనం చేసుకోవాల్సినటువంటిది ఏమిటి? వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఏది ఇస్తే దాంతో తృప్తి చెందడం. ఆ తృప్తి ఎప్పుడైతే చెందుతారో వచ్చే జన్మలో ఈ జన్మ పోతుంది అనేటువంటిది కూడా వాళ్ళు కూడా గ్రహించాలి. ఒకడే ఇవ్వాలనేది ఏం లేదు కదా, ఎంతో మంది ఇస్తారు కదా. ఇవ్వాలి అనేటువంటి వీళ్ళు కూడా మామూలు వ్యక్తులు కూడా, మామూలుగా స్త్రీలు పురుషులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు తక్కువ చూడరాదు. ఎవరైతే వాళ్లకు ప్రథమ తాంబూలము అనేటువంటిది మనము పిలిచి ఇస్తామో, మనము పిలిచి ఒక గృహప్రవేశం చేసుకున్నా పెళ్లి చేసుకున్నా ఎందుకు పిలిచి ఇవ్వలేకపోతున్నారు అంటే వాళ్ళు గొడవ చేస్తారు అనేది, ఎక్కువ అడుగుతారనే దానికి పిలిచలేకపోతున్నారు. అదొకటి ఉంది కారణం. నిజంగా కూడా మొట్టమొదట వాళ్ళను పిలిచి పార్వతీ పరమేశ్వరులకు మనము పూజ చేసినట్టుగా ఎప్పుడైతే వాళ్లకు మనము ఒక పూలమాల వేసి వస్త్రాలు ఇచ్చి కాస్త డబ్బు ఇచ్చి నాయనా అని పంపిస్తే వాళ్ళు నిజమైన ఆశీర్వచనం ఎప్పుడైతే సంతృప్తి చెంది, మనం ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది ఆశీర్వచనం చేస్తారో తప్పకుండా వాడు 10 ఇళ్ళు కడతాడు ఒక ఇంటివాడు. వాళ్ళు కూడా ఇచ్చింది తీసుకోవాలి. నిజమైనటువంటి వాళ్ళు ఇచ్చింది తీసుకుంటారు. వాళ్ళల్లో ఉత్తములు చాలామంది ఉన్నారు. పార్వతీ పరమేశ్వరులతో సమానమని నేను ఎందుకు చెప్తున్నాను?
నిజము కదా, దీన్ని కాదనడానికి ఉందా ఇంకొకరు? లేదు కదా. మరి అర్ధము శరీరము స్త్రీత్వము, అర్ధం శరీరము పురుషత్వము వచ్చిన వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు కాక అలా చూడక ఎలా చూస్తాం? తక్కువ చూపు ఎందుకు చూడాలి? వాళ్ళని హిజ్రాలను తక్కువ చూపు చూస్తున్నామంటే మనము పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరుని మనం తక్కువ చూసినట్టే కదా. ఒక వ్యక్తిని ఉన్నతముగా పోల్చుకోవడం వేరు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని తీసుకుపోయి మనం పాతాళ లోకంతో చూడడం వేరు కదమ్మా. చూసే విధానములో తేడా ఉంటుంది. మార్పు అందరిలోనూ రావాలి, అందరూ గౌరవించాలి. తప్పులు ఎక్కడ ఉన్నా దాన్ని మనం అరికట్టాల్సిందే. అది వాళ్ళే చూసుకుంటారు. వాళ్లకు చెబితే ఇలా చేయొద్దండిని వాళ్ళే చెప్తారు. దాంట్లో మంచివాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతున్న దానికి గల కారణం ఏమిటి అనేది ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ప్రతి వ్యవస్థ మీద ప్రభుత్వాల కన్ను ఉండాలి. అవును. ఎందుకు ఎక్కువ అవుతున్నారు అంటే కావాలని తయారవుతున్నారా కొంతమంది అనేటువంటిది ఒక వస్తూ ఉన్నది. దానికి ప్రభుత్వాలు చూడాలి. అంటే ప్రభుత్వం ఎన్నని చూస్తుందంటే ఎన్నైనా చూడాల్సిందే, తప్పదు. చూసి జాగ్రత్త వహిస్తే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ, వాళ్ళని తక్కువగా చూడరాదు అని నా అభిప్రాయం అమ్మ. జయోస్తు. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ.